ఇగో టచ్ అప్ అవుతున్నాను మళ్ళీ ఈ సినిమా మాత్రం మీరందరూ షాక్ అవుతారు అనమాట. చాలా మంచి మెసేజ్ ఉంది. ఇంట్లోంచి ఏమేమి తీసుకోవేళ్ళు? ఇంట్లోంచి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి డిఓపి తెలుసా? తెలుసు. ఏంది? డేంజర్. చికెన్ అయితే చంపేసావా? మాట్లాడు. ఇప్పటికే నేను ఇర్ఫాన్ గారు మాట్లాడుకుంటలే, మరే బ్రేకప్ రామని దానికి రైట్. ఇన్నావా? ఇదా నేను ఇచ్చేది. చక్కగా మాట్లాడు, మాటలు పోరా పో కాదు. ఈరోజు అయితే అప్ప సినిమా చూడడానికి వచ్చిన, ఎందుకంటే నేను ఎప్పుడే చూడలేను. ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ టైం వచ్చిన. ఇప్పుడు డాడీ నాకు చెప్పకుండా వచ్చిండు గైస్. డాడీ ఎందుకు నాకు వదిలేసిపోయినా? ఏడా షూటింగ్ కి స్కూల్ పోవాను. స్కూల్ పోకపోతే వీళ్ళక లావార్సి గాళ్ళక తయారైతే ఈయన పెట్టుకున్నాను. స్కూల్ కి లావార్సి ఎవరు? ఈయననే. అరే నన్నంటే ఏమరా? ఆల్ డిపార్ట్మెంట్. సో గైస్ అన్న అయితే మనకి ఆర్ట్ డిపార్ట్మెంట్ అన్నమాట. సో చాలా సపోర్ట్ చేస్తుంటారు. అండ్ ఇంకా ఏడా ఉన్నారు అన్న? ఏడవేరు అన్న? మీది ఏందన్నా చెప్పు. అన్న నాకు మేకప్ టచ్ అప్ అరే అన్న మేకప్ వాటర్ అది ఏం చేస్తున్నావు రేపు? ఇంకా ఇగో టచ్ అప్ అవుతున్నాను మళ్ళీ ఉన్న పౌడర్ తీసేస్తున్నావు నువ్వు. సో ఏం లేదన్న స్వామి, ఇగో ఇను ఒకటి మా ఛానల్ గురించి వీడియో చేస్తున్నాం. నిజంగా అయిపోయింది షూటింగ్. పొద్దుగాల నుంచే వెళ్ళేవాను. నేను కర్రా పడ్డా సినిమాలో కర్రా అన్న వాళ్ళు మనకి టచ్ అప్ చేస్తారన్నమాట. లైటింగ్ అన్న మీరు సో గైస్ మనం యూజ్ చేసే కెమెరాలు అన్నమాట. సో అన్న ఏం కెమెరా చెప్పు? అన్న నువ్వు రా అన్న, మనకు మస్తు సపోర్ట్ చేస్తాడు అనమాట. అన్న నువ్వు ఏం చేస్తావు? సార్ కెమెరా అటెండెంట్ ఫోకస్ యూనియనా? ఎస్ సార్. పైసలు మాత్రం తక్కువ తీసుకుంటారు. కలు డిఓపి తెలుసా? తెలుసు. ఏంది? డేంజర్. అంటే ఏం చేస్తాడు అన్న? కెమెరా హ్యాండిల్ చేస్తాడు అనమాట. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? స్కూల్లో ప్రిన్సిపల్ సార్ అంట. చెప్పరా పోడా పిచ్చోడు, నీ అంతా చెప్పాను. డాడీ వీళ్ళు నీకు ఏమంటారు చెప్పా? నాకు అస్సలు వద్దు. నాకు కథం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అనుకోవట్లేదు మని పోయి చెప్పు మని. నాకు పిచ్చోడు మని, నువ్వు పిచ్చోడు మని. నాకే తిడతారు చుట్టూ కట్ట పట్ల. అరే అందరికంటే గలీజ్ ఓవర్
గలీజ్ ఓవర్ గంగు గంగు సో గైస్ ఇంకా మా టీమ్మేట్స్ అంటే మా షూటింగ్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ అందరికి చూపిస్తా. ఇగో జిగురు, ఇంకా వీళ్ళందరూ ఉన్నారు అనమాట. కేపీ అన్న, వీళ్ళు అండ్ మన హర్ష గురించి చెప్పాలన్నమాట. సో హర్షది ఏంటంటే నేను ఏడ తిరగకుండా నేను ఒక పర్మిషన్కి నేను తిరగడానికి నాకు ఒక 1 month అయింది. 1 month అయింది అండ్ చాలా ఖర్చు కూడా అయింది. బట్ హర్ష నాకు ఒక 2 daysలా 1 dayలా పర్మిషన్ తీసుకొని వస్తాడు అండ్ చాలా సపోర్ట్ చేసిండు. అండ్ గంగ అయితే ఈ బ్యాండ్ దానికి చాలా సపోర్ట్ చేసిండు. నాగరాజ్ ఏడున్నాడు? నాగరాజ్ మనకు బ్యాండ్ తీసుకొని వచ్చింది అనమాట. సో చూడండి ఆడ చూపి బ్యాండ్ ఉమామహేశ్వరి బ్యాడ్ బ్యాండ్ చెప్పడం మీ బ్యాడ్ బ్యాండ్ పేరు ఉమామహేశ్వరి బ్యాడ్ బ్యాండ్. సో కట్టప్ప ఇక్కడ డాడీ మనకి పిలిపారు మొత్తం పెద్ద దొంగవాడు. డాడీ వాని వీళ్ళు ఆడ పెద్ద దొంగ అంటుండు. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే డాన్సర్ చింటూ కూడా ఉన్నాడు. డాడీ చూడ మెల్లగా సెట్టేసుకుంటారు మంచిగా. తెలిసి వాడు పెద్ద దొంగ అని. అరే సాలే నువ్వు సింబల్ చాలేవడ్రా నీకు చాలేవడ్రా ఏ డేంజర్ అయినా సరే ఎదురెళతాయి మనలో గట్సు. అప్పుడే నేర్పించిన మొన్ననే. ఇర్ఫాన్ కి చూడు, ఇర్ఫాన్ గురించి ఎంతమంది చూస్తున్నారు. చూడనీకి ఎట్లా కనిపిస్తుండి చెప్పు. దొంగ కనిపిస్తుంది. అరే నన్ను చెప్పు ఒకసారి నాకు చెప్పు. వీడు దొంగ లెక్క కనిపిస్తుండు. నేను హీరో లెక్క కనిపిస్తున్నా కదా. సో గైస్ నేను హీరో వచ్చేసి ఈయన పేరేంది? వేలన్న. ఏం చేస్తారన్న? అన్న మంచోడు. మంచోడా? ఎవరికి? అందరికి హెల్ప్ చేస్తాడు. అన్న చెప్పినా ఆయనకి. నేను సినిమాలో ఉన్నావా లేవాను? నేను ఉన్నా సినిమాలో, ఇప్పుడే కాదు కనిపిస్తలేవు. ఇప్పటికి 4 రోజులు అయింది. లేట్ ఉంది మరి, ఇప్పుడే చాలా టైం పడుతుంది. బట్టలు ఇప్పేసిండు. అది కట్టపోయి రా జల్దీ. అరే నువ్వు బాబు, నీకు తెలియదు అది ఇరిగిపోయిందిరా పిచ్చోడు. ఏమి ఇరిగిపోయింది రా పిచ్చోడు? నీవన్ననే ఇది మొత్తం ఇరగొట్టేసిన. మాట్లాడుతుంది మధ్యలో చెప్పి ఆపేసిన. గైస్ ఈ సినిమా మాత్రం మీరందరూ షాక్ అవుతారు అనమాట. చాలా మంచి మెసేజ్ ఉంది అండ్ మీరు అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇంకా కొన్ని రోజుల్లో మనకి ఇంకా కొంతమంది కావాలా, మనం ఆడిషన్స్ అయితే పెట్టబోతున్నాం. నృత్య పిచ్చని చేస్తారు. మాటలు వింటే ఇగో ఇంట్లో బంగారం లేదు లేదు అంటే నువ్వేం చేస్తావు? ఉంది అని చెప్పి పోయి తీసుకుపోయి ఇస్తావు. వాడు ఏం చేస్తాడు? అమ్మేస్తాడు. అని తెలివిలు కొంచెం ఇగో దీంతో అర్థం చేసుకో. అర్థమైందా? ఏమేం చేసి నువ్వు చెప్పు. ఇంట్లోంచి ఏమేమి తీసుకోపోయాడు? ఇంట్లోంచి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి సో ఇర్ఫాన్ గారికి వాళ్ళ ఇంటికి తీసుకోండి. ఏం చేసిండు బేటా? తీసుకుపోయి గర్ల్ ఫ్రెండ్ కి తీసుకోండు. ఇంటికి మీ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని పోయినావు అంటుండు. గర్ల్ ఫ్రెండ్ తీసుకొని చెప్తుంది జిగురు మొత్తం అక్కడదే కదరా. అలా నీకు తెలియదురా? ఓర్రా జిగురు నీకు తెలియదా? ఏంది ఇక బంగాళ పిచ్చోడు. వస్తా బరాబర్ వస్తా. నీకేంటి మాట? చిలుకలు కూడా వచ్చా, చిలుకలు కూడా వస్తా. అయితే చంపేస్తావా? అరే వాళ్ళు తిడుతుర్రా కింద దిగు. మాట్లాడు మాట్లాడు.
అరే ఓయ్, అరే అరే మాట్లాడరా బే దమ్ములేగా మాట్లాడే దమ్ములే కొట్టేసిండ్రా అయ్యా కొట్టా అయ్యా మాటే వినుండ్రి మీ డాడీ చూసుకునే కుడుతురా మీ డాడీ నిన్ను కొడతా డాడీ అడ్పమని కూడా నన్ను తింటా మీ డాడీ నిన్ను వాడి కొడతా డాడీ అరే అవునరా లక్షణ నువ్వు కూడా బాబు ఏయ్ వద్దు వద్దు నడు నడు పోనీ చెరత్తు చెరత్తు అయ్యా అరే మీ డాడీ కూడా ఏమంటలేడు అరే వదిలే పోరి పోరి బిడ్డ ఏడవాడు 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 బాబు ఇంట్లో డాడీ ఉన్నాడని వదిలేస్తున్నా డాడీ ఉండమని వదిలేస్తున్నా మీ డాడీ నేను ఒకటోసారి కొడతా ఏమవుతుందా ఏమైతున్నా మీ డాడీ ఇంటి సైడ్ మీ డాడీని రూమ్ లేచి కొడతా అంటున్నా అవునా అప్పుడు చూద్దాం. ఉండుగల మా డాడీ నీ డాడీకి పిసుకురా మీ డాడీతో ఏం కాదు వాళ్ళ డాడీకి నేను కొట్లాడుకోవాలా వద్దు మీ డాడీ ఇజ్జత్ తీసుకుని కోపం వస్తలేదారా కోపం రా డాడీ అరే దమ్ముంటే మా గల్లికి రారా మీ గల్లీకి వచ్చినా ఏం చేయలేవు మా గల్లికి వస్తే ఇట్లా అవుతుంది అవునా ఇడికైతుంది షూటింగ్ బి ఏనియడా వదిలేరా చిన్న పోరలా వదిలే పోరాడి వెళ్ళిపో ఇంట్లో పోయి ఆడుకో వద్దురా ఇంట్లో పోయి ఆడుకో నువ్వు ఇలా మాట్లాడాలి అరే ఇట్లానా అవునా ఏమైంది ఇప్పుడు ఇలా దమ్ముంటే ఇలా రారా నువ్వేం చేయలేవురా ఏ చాలా మాట్లాడుతుండ్రా పిచ్చోడు నువ్వేం చేయలేవు నువ్వే పిచ్చోడ్రా పో ఇంట్లో మీ చిక్కకురా ఇలా కాదు ఇది ఏమైతే నువ్వు పట్టుకో మీ డాడీతోని కోటింగ్ పోయి ఇంట్లో పోయి పెరుగన్నం తిని వండుకో చూపెట్టు నాకు मारेंगे मारेंगे बेल्टी निकालो निकाल निकालो निकाल अरे बेल्टी 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 जल्दी बेल्टी बेल्टी रा भाई बेल्टी खत्म मिलक दिलो ఇంకా వాడి గురించి అరే సంబో శివ సంబో శివ శివ సంబో పిడికిలి బదలకు పిడుగులు పడని సూపర ధైర్యాన్ని అరే డూరియాన్ వాలా చేతోడాలా చేతున్నా ఓయ్ మాస్టర్ మంచి దారి కోరుకుంటే ఈ గల్లీలో ఉంటా ఇవన్నీ ఏం పనులు ఏదో వీడియో అంటే లైట్ సీరియస్ కొట్టద్దు వీడియో వీడియో లెక్క చేయాలా వాళ్ళు సారీ చెప్పు అన్న వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు సారీ చెప్పు
సారీ చెప్పు బిడ్డ నై కర్తే సారీ బోలో అరే సారీ బోలో ఏ వాడే ఇప్పుడు నవ్వుతుండ్రా కింద మొగం వేసి నవ్వుతుండ్రా నవ్వుతుండ్రా ఓన్ కొట్టాలా చెప్పు మళ్ళీ ఓన్ కొట్టాలా ఇక ఎందుకు రా రే ఎందుకు బస్ ఓకే ఫ్రెండ్స్ బోలో ఫ్రెండ్స్ బోలో ఆడికి సెలెక్ట్ చేయడు చూసిరా ఇర్ఫాన్ ఆడైతే ఎంత గలీజ్గా కొట్లాడుతున్నారు వాళ్ళ మమ్మీ ఎట్లా ఏం చెప్పాలి వాళ్ళ మమ్మీకి ఎవరు నేర్పించరా కొట్లాడని అందరితోటి అరే ఎవరు నేర్పించిర్రా మమ్మీ అంట దాని మమ్మీని అడుగుదాం దా రారా ఫస్ట్ వాళ్ళేమో అన్ని నా మీద రూపుతుంది నీ వల్ల చెడిపోయాడు నీ వల్ల అదేంది ఎవరు చెడిపేసిరాక నా వల్ల ఇచ్చినావు ఎన్ని రోజులు ఏమైంది నువ్వు ఆడ ఎవరు చెడిపేసినా అని చెప్పి ఎన్ని రోజులు ఆడ ఎట్లా కొట్లాడుతున్నా సార్ అందరితోటి నేర్పించిన లెక్కలు అవన్నీ ఓ నేర్పించిండ్రా రే నీ పేరు నేర్పిస్తున్నా మరి ఇప్పుడు నా పేరు చెప్తున్నాం రా మళ్ళా అక్క అడిగో ఏమైనా నాకు సంబంధం లేదు వద్దే ఇప్పుడు అన్నడేదో మళ్ళీ ఇంకోసారి అట్లా అనొద్దని చెప్పు నేనైతే అట్లా లెక్కలు నేర్పించడానికి మీతో ఉంటే అట్లనే ఎత్తుండు నాకెందుకు చెప్తున్నావు అవన్నీ మరి ఉన్నది చెప్తే అట్లనే కోపం వస్తుంది అది ఉన్నది చెప్తా అంటే ఆడు ఎవరితో పడతాడు ఉల్టా సీదా మాట్లాడుకుంటా నువ్వేమన్నా అంటే నేను నేర్పించిన అంటే తల్లిదండ్రులు నేర్పిస్తారా వాళ్ళని పోయి కొట్టు తిట్టు ఉల్టా సీదా మాట్లాడని నువ్వు నేర్పిస్తావు ఆ పోరిని చూడు ఈ పోరిని చూడు ఆ కార్లను నేను చూడలేనా నేను ఉన్నాము వెనకాల మా ముందే పోరొస్తుంది చూడరా మామ మరకయ్యా మరి ఎందుకు చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నాడు ఎందుకు చూస్తుండు ఎవరికైనా డాడీ పోలికలు వస్తాయి బాయ్ ఎందుకు డాడీ పోలికలు డాడీ పోలికలు వస్తున్నాయి కాబట్టి అట్లా తయారైనాడు అంటే డాడీ నువ్వు చూసినావు డాడీ ఇప్పుడు కూడా చూస్తాడు పోరిలో వస్తుంటే ఇప్పుడు చూస్తాడు 100% చూస్తాడు తప్పు చేస్తే నేను ఇప్పుడు ఆన్ ది స్పాట్ గొంతు కోసుకొని నువ్వు గొంతుకోరా పక్క అమ్మ ఎట్లేసి పట్టేసాడు అని పక్క చచ్చిపోతావా మళ్ళీ వాళ్ళ డాడీ ఎట్లుంటే కొడుకు అట్లా అవుతాడు ఓల్డ్ డాడీ నిప్పు ఆడు కూడా నిప్పే నీకే కానీ ఆడు జర ఆడు ఎట్లా పడతా అట్లా మాట్లాడుతున్నాక నన్ను చేస్తా అంటే కాదు ఏ కన్న తల్లి కొడుకుని చెడిపో అని ఇట్లాంటి లెక్కలు నేర్పియదు అర్థమైందా నువ్వు వచ్చి నన్ను అంటున్నావు నువ్వు నేర్పిస్తున్నావు అని నువ్వు చూసినావా అమ్మ నువ్వు చూసినావు చూసిన కళ్ళతోని ఆ పొరని చూడు ఈ పొరని చూడు రాత్రి పప్పుకి వస్తావారా అనుకుంటానులే అమ్మల పోరోడు ప్రపంచం తెలియాలని చెప్పి తిప్పుతాం ఏం చెప్పాలా అంగు చేసిన లెక్కలన్నీ వేసుకుంటా మళ్ళీ చెప్పక్క నా దగ్గర ఇప్పుడు నువ్వే కరెక్ట్ చేయనని కొట్టినా కూడా ఇంటలేడు ఆయన ఇంకేం చేయాలి చెప్పు నేను అలా అయ్యానా మూవీ షూటింగ్ అని అదని ఇదని ఫుల్ బిజీ ఉంటుండు నాకేం చేసి తెలుసా ఏం చేసిండు చూడు కలర్ చూడు ఓరు మూవీ షూట్ అని చెప్పి ఏం చేసిండు చూడు అన్ననా ఎవరికైనా చెప్పుకుంటున్నామా ఎట్లా కనిపిస్తుంది టిక్ టాక్ కనిపిస్తుంది నాకు ఇది ఏం పండు కోతి లెక్క ఉన్నావురా ఇంత గలీజ్ ఉంది మరి కష్టమే కదా అందుకే కాక పాత్ర ఇచ్చిండు కదా అరే ఇచ్చిండాక ఆడి సగం పెట్టుకోని మమ్మల్ని కాదంటున్నా నేను చక్కగా ఎంత పెడదాం అనుకున్నా నువ్వు ఉన్నన్ని రోజులు చక్కగా ఉన్నాడు అలాంటి విలువరాను మొత్తం నిర్మాణాన్ని ఖరాబ్ చేసేది ఇవాళ మమ్మీ ఎందుకంటే ఏ కన్న తల్లి కొడుకులని కూసబెట్టి నువ్వు చెడిపో కొడుకు అని చెప్పారు చెప్తే తీసుకోతారు ఏ తల్లిదండ్రులు పుట్టుడు ఇట్లా పుట్టిండ్రాడు వాళ్ళ నాన్న ఎక్కిస్తారు ఎప్పుడైతే వీడియోలు స్టార్ట్ చేసిండో అప్పటి నుంచి ఖరాబ్ అయిపోయింది ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసిండంటే వానికి ఒక టాలెంట్ బయట చూపించుకుంటున్నాడు చూపించుకోవాలా మంచి మంచి వేలో చూపించుకోవాలా అటు కొడుతున్నా నువ్వే చెప్తున్నావు ఇప్పుడు నాకు అవక్క ఇట్లా పడితే అట్లా అంటున్నాడు నేనేం చేయాలి చెప్పు నేనేం చేయాలి చెప్పు నా మీద చేయలు చెప్తుండు ఏం చెప్పాలి నా మాటనే వింటలేడు ఆయన అన్నకు చెప్పు ఇప్పుడు వర్క్ సాల్వ్ చేస్తారు సాల్వ్ చేస్తారు నువ్వు చెప్పు నేనేది చెప్తా అలా అయ్యే సాల్వ్ చేస్తారు అవురా రాత్రి 2 ముద్దలు పెట్టి మంచిగా ఒక 2 ముద్దలు తినిపించి రోజు గంట క్లాస్ తీసుకుంటాను అట్లా చేయొద్దు పెట్టా ఇట్లుండాలా పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా అన్ని చెప్తానే ఉంటా నేను ఇది నువ్వు చెప్పేదా ఇది నేను చెప్పేది చెప్తానే ఉంటా కనిపించవు మమ్మీ మాట ఎందుకు వినరు కొడుకు అర్థమైందా ఏదో ఒకటి అది కొడుతుంది తిడుతుంది అంటే అని ఏసు లెక్కలు ఎట్లుంటే
ఒక్క దగ్గర ఉన్నాడు. బాడీలో స్ప్రింగ్ ఉంటదో ఏముంటదో, అటు దునుకోవడం ఇటు దునుకోవడం, అది ఎక్కడం ఇది ఎక్కడం, డబల్ పనులు పెడితే ఎవరికైనా కోపం రాదా మరి? చిన్న పోరోనికి స్ప్రింగ్ ఉంటే మనకు తెలియదు అక్క. ఆడు ఎట్లా దుంకుతుండు ఏంది ఆడు ఎందుకు వెళ్ళాడో బయటికి ఎవరికి తెలుసు. ఏమనంటే ఎందుకు ఇట్లా చేస్తున్నా అంటే గంగు చెప్పిండు. అడుగు ఇప్పుడు అడుగు. పిల్లలంటే ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొట్టినావు? ఆగు అంటే గంగు నీ పేరే కలవరిస్తాడు. నీ రారా పోయి ఒకసారి రారా నిజం చెప్పు. ప్లీజ్ రా నిజం. చిన్న పిల్లలు ఎందుకు కొట్టినా? సిగ్గుశరం లేదురా. అగో ఇట్లా పొరలతో సిగ్గుశరం లేదంటారా? అంటే నీకు సిగ్గుశరం లేదా అంటాడు. అలా మమ్మీ నేర్పిస్తుంది. అట్లా చేయొద్దు ఇర్ఫాన్ అని నానా అట్లా చేయొద్దురా సరేనా? ఓకే ఏం చెప్తున్నా అనికేసి. ఇగో చూసిగా ఇర్ఫాన్ ఆడైతే మన వల్ల అయితే ఖరాబ్ అవుతలే. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈడెంత ఫిక్స్ అయినాక నేను ఏం చేయలేను. రేపటికే నేను ఇర్ఫాన్ ఆడు మాట్లాడుకుంటలే. మరే బ్రేకప్ రామని ఇద్దరికి. రైట్ మమ్మీ కావాలా గంగు కావాలా డిసైడ్ చేసుకో. చెప్పు వెళ్ళిపో. మమ్మీ అన్ని ఇప్పిస్తావు, నువ్వు అయిపోయావు. ఏరోప్లేన్ కూడా అయిపోయావు. ఏరోప్లేనా? ఏరోప్లేన్ మీ డాడీ కూడా ఉన్నాడు రా. పైన ఎంత పెద్ద ఉంటుంది తెలుసా? అది చిన్నగా కనిపిస్తుంది నీకు మీదికేని. ఏమనుకుంటున్నా ఒరిజినల్ అడుగుతలేడు. వస్తున్నాయి కదా అరే రేపు గేమ్లు అన్ని తీసుకోమరా మనం. రేపు రాకపోయినా అనుకో అప్పుడు ఇస్తా తడి. రైటా? ఇన్నావా? ఇదా నేను ఇచ్చేది. చక్కగా మాట్లాడు మాటలు. పోరా పో కాదు. అర్థమైందా? మాటలు నా ఎదురుగా సరిగ్గా మాట్లాడాలి. పెద్దోళ్ళకి. అరే ఇర్ఫాన్ ఇర్ఫాన్ పోనీ పోనీ అట్లా కొడతావా? అట్లా కొడతా అంటే పోరా ఎట్లా మాట్లాడుతుండో ఏమైతుంది? రోజున వేరేలని అంటాడు. ఎందుకంటాడు తెలుసా? ఏం నేర్పిస్తుండ్రు తల్లిదండ్రులను మమ్మల్ని పట్టుకొని ఏమన్నారు? మధ్యలో చెడగొట్టేటోళ్ళని కనిపించారు కదా. ఇక చిన్న పోరోని ఏం చెప్పాలి చెప్పు. ఎంత ముద్దుకున్నాడు ఆడు ఏడుస్తున్నావు. ముద్దుకున్నాడా? మాటలు ఎట్లున్నాయి? మాటలు ఇక చిన్నప్పుడు అట్లా తెలియక ఏమోరా ఏమో నాకు తెలియదు. ఇగో ఇర్ఫాన్ చెడగొట్ట అయితే నేను కాదు. ఇక నాకైతే అస్సలు తెలియదు. ఏదో ఆడు చిన్నగా ఉన్నాడు కాబట్టి ఆయన తెలియక అట్లా చేస్తుండు. కొట్టేసి వస్తే నేనేం చేయాలా? కొట్టమని ఎవరు నేర్పించిండ్రు? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నేనేదో చెప్తామని వెనకాల కొండంత అంటుంది కాబట్టి. నేను పోతున్నా నా చుట్టూ నాకు ఇంట్రెస్ట్ పోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చేసే లెక్కలన్నీ వేస్తాడు. మళ్ళీ ఏం తెలియనట్టు నేను పోతున్నా అని కూడా మెల్లగా గ్యాప్ లో వెళ్ళిపోతుంది చూడు. పిల్లలు ఎందుకు ఖరాబ్ అవుతారు రేపు?